నమఃశివాయ. ఓం రుద్రాయ నమః. ఈ వీడియో మీకు అనుకోకుండా కనిపించింది అనుకుంటే మీరు తప్పు. ఎందుకంటే ఇది ప్రతి వృశ్చిక రాశివారికి కనిపించాల్సిన సమయానికి కనిపిస్తోంది. జనవరి నెలలో మరో 2 రోజులు మీ జీవితాన్ని తలకిందులు చేసే ఒక దైవిక సంకేతం ప్రారంభం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న బాధలు, అవమానాలు, నష్టాలు, నమ్మిన వాళ్ల మోసాలు ఇవన్నీ ఎందుకు జరిగాయో, ఇకపై ఎందుకు జరగవో మీ జాతకంలో దాగి ఉన్న రహస్యాన్ని ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. ఇది సాధారణ రాశిఫలం కాదు. ఇది 100% ఎస్ట్రాలజీ ప్రెడిక్షన్. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారం. చివరి వరకు ఒంటరిగా చూడండి. మధ్యలో ఆపితే దైవిక సంకేతం పూర్తిగా అర్థం కాదు. వృశ్చిక రాశి వారికి 2026 ఎందుకు టర్నింగ్ పాయింట్? వృశ్చిక రాశివారు సాధారణ జీవితం గడపడానికి పుట్టినవారు కాదు. వీరి జీవితంలో ప్రతి సంఘటన వెనక ఒక గట్టి కారణం ఉంటుంది. 2026 సంవత్సరం వృశ్చిక రాశివారికి ఎందుకు టర్నింగ్ పాయింట్ అంటే, గత ఎన్నో సంవత్సరాలుగా కూడబెట్టుకున్న కర్మఫలాలు ఈ ఏడాదితో ముగింపు దశకు వస్తున్నాయి. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయిన కాలం ఇప్పుడు ముగియబోతోంది. శని ప్రభావం వల్ల మీరు ఓర్పు, సహనం నేర్చుకున్నారు. రాహు ప్రభావం వల్ల మానసిక కలతలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ మీ జీవితాన్ని బలంగా తయారు చేయడానికే జరిగాయి. 2026లో మీలో దాగి ఉన్న శక్తి బయటకు రావడం మొదలవుతుంది. నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు వెనకబడ్డ అవకాశాలు ఇప్పుడు మీవైపు వస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. జనవరి చివరి 2 రోజులు ఎందుకు అత్యంత కీలకం? జనవరి నెల చివరి 2 రోజులు వృశ్చిక రాశివారికి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో గ్రహాల చలనం మీ రాశిని నేరుగా ప్రభావితం చేస్తోంది. శని మీ కర్మస్థానాన్ని స్పృశిస్తుండగా, రాహు మీ ఆలోచనా విధానాన్ని మార్చే శక్తినిస్తోంది. ఈ 2 రోజుల్లో మీ మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇంతకాలం అయోమయంలో ఉన్న విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. కొన్ని సంబంధాలపై నిజం బయటపడుతుంది. కొన్ని పనులపై ఆసక్తి తగ్గుతుంది. ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఇది భవిష్యత్తు కోసం జరుగుతున్న శుభ సంకేతం. ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాల మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. శని రాహు సంయోగం మీ జీవితాన్ని ఎలా మార్చుతుంది? శని రాహు సంయోగం వృశ్చిక రాశివారికి భయంకరంగా అనిపించవచ్చు, కానీ ఇది మార్పుకు సూచన. శని క్రమశిక్షణను నేర్పిస్తాడు. రాహు కొత్త ఆలోచనలను, కొత్త మార్గాలను చూపిస్తాడు. ఈ రెండూ కలిసినప్పుడు మీ జీవితంలో పాత పద్ధతులు కూలిపోతాయి. మీరు నడిచిన దారిలో ఇక ముందుకు వెళ్లలేమని అర్థం అవుతుంది. కొత్త దారి ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు అన్నింటిలోనూ మార్పులు కనిపిస్తాయి. మొదట ఇది నష్టంలా అనిపిస్తుంది, కానీ కాలక్రమేణా ఇదే మీకు లాభంగా మారుతుంది. శని రాహు సంయోగం మీ జీవితాన్ని కష్టాల ద్వారా పైకి తీసుకెళ్లే యోగం. వృశ్చిక రాశివారు ఎక్కువ బాధలు పడతారు. దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో ఉన్న కర్మరుణం. మీరు పూర్వజన్మలో చేసిన కొన్ని కార్యాల ఫలితాలు ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చింది. అందుకే మీరు నిజాయితీగా ఉన్నా మోసపోయారు, నమ్మినా నష్టపోయారు, కష్టపడ్డా ఫలితం రాలేదు. ఇది మీ తప్పు కాదు, ఇది మీ కర్మ ఫలితం. కాని ఇప్పుడు ఆ రుణం తీరే దశకు చేరుకుంది. మీరు అనుభవించిన ప్రతి బాధ మీ ఆత్మను బలంగా చేసింది. ఇప్పుడు అదే బలం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. వృశ్చిక రాశి జన్మలక్షణం ఎందుకు ఎక్కువ కష్టాలు? వృశ్చిక రాశివారు లోతైన భావాలు కలిగినవారు. ఏ విషయాన్నైనా సులభంగా తీసుకోరు. అందుకే చిన్న సమస్య కూడా పెద్ద బాధలా అనిపిస్తుంది. మీరు మీ బాధలను బయటకు చెప్పరు, లోపలే దాచుకుంటారు. ఇది మానసిక భారాన్ని పెంచుతుంది. పైగా మీ రాశి స్వభావం వల్ల మీరు న్యాయాన్ని కోరుకుంటారు. కాని ప్రపంచం ఎప్పుడూ న్యాయంగా ఉండదు. అందుకే మీరు ఎక్కువగా బాధపడతారు. ఈ కష్టాలే మీ జీవితాన్ని ప్రత్యేకంగా తయారుచేస్తాయి. ప్రతి కష్టం తరువాత మీరు మరింత బలంగా మారతారు. 2026 నుంచి ఈ బలం మీకు విజయాన్ని తీసుకురావడం ప్రారంభమవుతుంది. కుటీశ్వరులు అయ్యే ముందు ఖచ్చితంగా కనిపించే 6 లక్షణాలు. వృశ్చిక రాశి వారి జీవితంలో పెద్ద ధనయోగం రావడానికి ముందు కొన్ని విచిత్రమైన మార్పులు జరుగుతాయి. ఇవి సాధారణంగా నష్టంలా, బాధలా అనిపిస్తాయి. కాని జ్యోతిష్యపరంగా ఇవి అత్యంత శుభసూచకాలు. పెద్ద సంపదను అందుకునే ముందు మనిషి లోపలా బయటా పూర్తిగా మారాలి. అందుకే దేవుడు ముందుగా మనసును శుద్ధి చేస్తాడు. ఆ సమయంలో ఒంటరితనం, నిరాశ, విరక్తి వంటి భావాలు పెరుగుతాయి. ఇవన్నీ దురదృష్టం కాదు. ఇవే భవిష్యత్తులో వచ్చే అపారమైన సంపదకు సూచనలు.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే మీ జీవితం ఇక పాత దారిలో లేదు, కొత్త దశ మొదలవుతోంది అని అర్థం. మొదటి లక్షణం: మానసిక ఒంటరితనం. కోటీశ్వరులు అయ్యే ముందు ఎక్కువ మంది అనుభవించే మొదటి లక్షణం మానసిక ఒంటరితనం. మీ చుట్టూ మనుషులున్నా మీ మనసు వారితో కలవదు, మాట్లాడినా అర్థం కానట్టుంటుంది, మీ భావాలు ఎవరికీ చెప్పలేనట్టు అనిపిస్తుంది. ఇది మీలో కొత్త ఆలోచనలు పుట్టడానికి అవసరమైన స్థితి. ఒంటరితనంలోనే మనిషి తన జీవితాన్ని విశ్లేషించుకుంటాడు. ఇప్పటివరకు చేసిన తప్పులు, వృధా చేసిన సమయం, కోల్పోయిన అవకాశాలు అన్నీ గుర్తుకువస్తాయి. ఈ ఆలోచనలే రేపు మీ జీవితాన్ని మార్చే నిర్ణయాలకు బీజం వేస్తాయి. అందుకే ఈ ఒంటరితనాన్ని భయపడకూడదు, ఇది ఎదుగుదలకు సంకేతం. రెండో లక్షణం: అకస్మాత్తుగా వచ్చిన నిరాశ. ఒకరోజు హఠాత్తుగా జీవితం మీద విసుగు పుట్టడం రెండో ముఖ్య లక్షణం. ఏ పని చేసినా అర్థం లేనట్టు అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆశ పెట్టుకున్న విషయాలపై ఆసక్తి తగ్గిపోతుంది. ఇది బయటకు చూస్తే డిప్రెషన్లా అనిపించవచ్చు, కానీ జ్యోతిష్య దృష్టిలో ఇది పాత ఆశలు కూలిపోవడమే. పాత కలలు కూలితేనే కొత్త కలలు పుడతాయి. ఈ నిరాశ దశలోనే మనిషి నిజమైన లక్ష్యం ఏమిటో ఆలోచించడం మొదలుపెడతాడు. ఈ దశను దాటినవారే జీవితంలో పెద్ద స్థాయికి చేరుకుంటారు. మూడో లక్షణం: పాత సంబంధాలు తెగిపోవడం. కోటీశ్వరులు అయ్యే ముందు చాలామందికి పాత సంబంధాలు దూరమవుతాయి. కొందరు స్నేహితులు మెల్లగా దూరమవుతారు, బంధువులతో కూడా మాటలు తగ్గిపోతాయి. దీనికి కారణం మీ శక్తి మారుతుండటం. మీ ఆలోచనల స్థాయి మారినప్పుడు పాత తరహా ఆలోచనలు కలిగిన వాళ్లు మీతో సరిపోరు. ఇది బాధ కలిగించినా అవసరమైన మార్పే. ఈ దశలో మీ చుట్టూ ఉన్న అనవసర సంబంధాలు తొలగిపోతాయి. భవిష్యత్తులో మీ ఎదుగుదలకు సహకరించేవాళ్లు మాత్రమే మిగులుతారు. నాలుగో లక్షణం: నిద్రలేని రాత్రులు మరియు లోతైన ఆలోచనలు. నాలుగో లక్షణం నిద్రసరిగా రాకపోవడం. రాత్రి పడుకున్నా మనసు నిద్రపోదు. భవిష్యత్తు గురించిన ఆలోచనలు, గత తప్పుల జ్ఞాపకాలు తిరుగుతూనే ఉంటాయి. ఇది మీ మేధస్సు చురుకుగా పనిచేస్తున్న సూచన. ఈ సమయంలోనే కొత్త ఆలోచనలు పుడతాయి. వ్యాపారం, ఉద్యోగం లేదా జీవన మార్గం గురించి వినూత్న ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలను పట్టించుకోకపోతే పోతాయి. గమనిస్తే ఇవే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే మార్గదర్శకాలు అవుతాయి. ఐదో లక్షణం: దేవుడిపై భయం మరియు నమ్మకం ఒకేసారి పెరగడం. కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించే ఐదో ముఖ్య లక్షణం దేవుడిపై భయం మరియు నమ్మకం ఒకేసారి పెరగడం. ఇంతకాలం వరకు దేవుణ్ణి సాధారణంగా చూసిన వృశ్చిక రాశివారు ఈ దశలో దేవుడి ఉనికిని గట్టిగా అనుభవిస్తారు. చిన్న విషయం జరిగినా దానికి వెనుక ఏదో శక్తి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. చేసిన తప్పులకు భయం కలుగుతుంది. మంచి పని చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఇది భక్తి మాత్రమే కాదు, ఇది ఆత్మశుద్ధి ప్రక్రియ. మనిషి లోపల మార్పు మొదలైనప్పుడు దేవుడితో బంధం బలపడుతుంది. ఈ దశలో దేవుణ్ణి తలుచుకుంటూ చేసిన నిర్ణయాలు జీవితంలో తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆరవ లక్షణం: జీవితంపై విరక్తి కలగడం. ఆరవ లక్షణం జీవితంపై విరక్తి కలగడం. ఇది చాలామందికి భయాన్ని కలిగించే దశ. ఇంతకాలం ఆశగా చూసిన విషయాలు ఇప్పుడు ఆకర్షణ కోల్పోతాయి. డబ్బు, పేరు, హోదా అన్నీ అర్థం లేనట్టు అనిపిస్తాయి. కాని ఇది అంతిమ దశ కాదు, ఇది కొత్త ఆరంభానికి ముందు వచ్చే శూన్యత. ఈ విరక్తి వల్ల మనిషి లోపల నిజమైన లక్ష్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మొదలవుతుంది. ఈ దశను దాటినవారు జీవితం గురించి లోతుగా అర్థం చేసుకుంటారు. అప్పుడే డబ్బు మనిషిని నియంత్రించదు, మనిషే డబ్బును నియంత్రించే స్థితికి వస్తాడు. 2026లో వృశ్చిక రాశివారికి ధనయోగం ఎప్పుడు మొదలవుతుంది? 2026లో వృశ్చిక రాశివారికి ధనయోగం ఒక్కసారిగా రాదు, అది దశలవారీగా మొదలవుతుంది. సంవత్సరం ఆరంభంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాని మార్చి నెల నుంచి చిన్న చిన్న ఆర్థిక అవకాశాలు కనిపించడం మొదలవుతుంది. ఏప్రిల్ మే నెలల్లో చేసిన ప్రయత్నాలు జూన్ నాటికి ఫలితం ఇవ్వడం మొదలవుతుంది. ఇది పెద్ద మొత్తంలా అనిపించకపోయినా స్థిరమైన ఆదాయానికి పునాది అవుతుంది. జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. ఆ నిర్ణయమే భవిష్యత్తులో మీ సంపదను గణనీయంగా పెంచుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చే కీలక మార్పులు. 2026లో వృశ్చిక రాశివారి ఉద్యోగం లేదా వ్యాపారంలో తప్పనిసరిగా మార్పులు వస్తాయి. కొందరికి ఉద్యోగ మార్పు అవసరంగా అనిపిస్తుంది, కొందరికి వ్యాపార విధానం మార్చుకోవాల్సి వస్తుంది. మొదట ఇది భయాన్ని కలిగించినా ఈ మార్పులు మీకు అనుకూలంగానే ఉంటాయి. పాత విధానాలు ఇక పనిచేయవు అనే స్పష్టత వస్తుంది.
కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. ఈ మార్పులను స్వీకరించిన వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యతిరేకించిన వారికి అదే చోట నిలిచిపోయే పరిస్థితి వస్తుంది. అప్పులు నష్టాలు పూర్తిగా తీరేదశ. వృశ్చిక రాశివారు అనుభవించిన ప్రధాన బాధల్లో అప్పులు మరియు నష్టాలు ముఖ్యమైనవి. 2026లో ఈ సమస్యలకు పరిష్కారం దశలవారీగా కనిపిస్తుంది. ఒక్కసారిగా అన్ని అప్పులు తీరకపోయినా ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయం ఖర్చులపై ఆధిపత్యం సాధించగలుగుతారు. నష్టాల వల్ల వచ్చిన భయం మెల్లగా పోతుంది. మీరు సంపాదించే ప్రతి రూపాయికి విలువ పెరుగుతుంది. ఈ దశలో చేసిన పొదుపు, పెట్టుబడులు భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భద్రతగా మారుతాయి. ఇది పూర్తిగా బాధల నుంచి బయటపడే మార్గానికి మొదటి అడుగు. కుటుంబంలో శాంతి మరియు స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? వృశ్చిక రాశివారి జీవితంలో కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒకరి మాట మరొకరికి అర్థం కాని పరిస్థితిలో చిన్న విషయాలకే గొడవలు, అనవసరమైన అనుమానాలు ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నారు. 2026 సంవత్సరం మధ్య నుంచి ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య మాటలు తగ్గి అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి కాస్త మెరుగుపడటం వల్ల ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది. బాధ్యతలు పంచుకోవడం మొదలవుతుంది. ఒకప్పుడు విభేదాలు తెచ్చిన విషయాలే ఇప్పుడు శాంతికి కారణమవుతాయి. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదుగాని క్రమంగా ఇంట్లో స్థిరత్వం ఏర్పడుతుంది. శత్రువులు ఎలా మౌనమవుతారు? వృశ్చిక రాశివారు ఎప్పుడూ ఎవరికీ చెడు చెయ్యరు. అయినా శత్రువులు తయారవుతారు. కారణం మీ లోతైన ఆలోచనలు, మీ మౌన స్వభావం. 2026లో మీ జీవితం ముందుకు సాగుతున్నప్పుడు మీపై నిందలు వేసినవాళ్లు మెల్లగా వెనకడుగు వేస్తారు. మీ ఎదుగుదలే వారికి సమాధానమవుతుంది. మీరు స్పందించకపోవటం వల్ల వాళ్ల మాటలకు విలువ ఉండదు. శత్రువులు చేసే ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారు మౌనమవుతారు. ఇది దేవుడి రక్షణ మీపై పనిచేస్తోందని సూచిస్తుంది. మీరు మీ దారిలో నడిస్తే చాలు, మిగతావన్నీ తానే సర్దుకుంటాయి. దైవిక రక్షణ మీ జీవితంలో ఎలా పనిచేస్తుంది? వృశ్చిక రాశివారికి దైవిక రక్షణ చాలా బలంగా ఉంటుంది. మీరు గుర్తించకపోయినా చాలా సందర్భాల్లో ప్రమాదం తప్పింది. 2026లో ఈ రక్షణ మరింత స్పష్టంగా అనిపిస్తుంది. తప్పు నిర్ణయం తీసుకునే సమయంలో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. అదే అడ్డంకి మిన్ను పెద్ద నష్టం నుంచి కాపాడుతుంది. కొన్ని అవకాశాలు చేజారినట్టు అనిపించినా తర్వాత అవే మీకు అనుకూలంగా మారతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, మీ జాతకంలో ఉన్న దైవిక యోగం పనిచేస్తోంది. మీరు నిజాయితీగా ఉన్నంతవరకు ఈ రక్షణ మీతోనే ఉంటుంది. వృశ్చిక రాశివారికి చెయ్యాల్సిన ఒక్క ముఖ్య పరిహారం. ఎన్నో పరిహారాలు చెప్పినా వృశ్చిక రాశివారికి ముఖ్యంగా అవసరమైనది ఒక్కటే: మనస్సును శాంతంగా ఉంచుకోవడం మరియు నియమం పాటించడం. ప్రతివారం ఒకరోజు ఒంటరిగా కూర్చుని మీ జీవితాన్ని ఆలోచించండి. చేసిన తప్పులు, చేయాల్సిన పనులు గుర్తుచేసుకోండి. దేవుడిని భయంతో కాకుండా నమ్మకంతో తలుచుకోండి. ఈ సాధారణ అలవాటు మీలో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. జాతక దోషాలు తగ్గే కొద్దీ మీ జీవితంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సాధారణంగా అనిపించినా చాలా ప్రభావవంతమైన పరిహారం. వృశ్చిక రాశివారి జీవితాన్ని మార్చే చివరి సత్యం. వృశ్చిక రాశివారి జీవితం బాధలతోనే మొదలవుతుంది, కాని అక్కడితో ఆగదు. ప్రతి కష్టం ఒక పాఠం, ప్రతి నష్టం ఒక మార్గం. 2026 సంవత్సరం మీకు ఈ సత్యాన్ని పూర్తిగా అర్థం చేయిస్తుంది. మీరు ఓడిపోయినట్టు అనిపించిన ప్రతిసారీ నిజానికి మీరు కొత్త స్థాయికి చేరుకుంటున్నారు. మీ జీవితం ఎవరి మాటలతోనూ, ఎవరి అభిప్రాయాలతోనూ నిర్ణయించబడదు. మీ కర్మ, మీ శ్రమ, మీ ధైర్యమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజునుంచే మీ జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి వృశ్చిక రాశివారికి నా మాట: మీరు పుట్టింది ఓడిపోవడానికి కాదు, మీరు పుట్టింది చరిత్ర రాయడానికి. మీ జీవితంలో ఇకపై దేవుడే ముందుంటాడు, మీరు వెనుక నడుస్తారు. ఇది రుద్ర ఫలాలు, 100% ఎస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఇది సత్యం, ఇది తప్పకుండా జరుగుతుంది.